విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఈ గొప్ప వ్యక్తి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. అలాంటి తారక రామారావు గారి సినీ నేపథ్యం గురించి మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆయన కూతుల గురించి, కొడుకుల గురించి, అల్లుళ్ళు మరియు కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ల గురించి ఎన్నో రకరకాల మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన గురించి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో 4 దశాబ్దాలు వీడని నీడలా శాపంలా వెంటాడుతోంది ఆ సంఘటన అని చెప్పాలి. అది ఏంటో తెలిస్తే మనందరం షాక్కి గురవలసిందే. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో చూసుకుంటున్న ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి కన్ను మూయడం అన్న సంఘటన నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో 4 తరాలుగా వస్తుంది అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక్కసారి తారక రామారావు గారి కుటుంబంలో జరిగిన వరుస సంఘటనలు కనుక చూసుకున్నట్లయితే అందరికీ అనిపిస్తుంది, ఇదేంటి ఇలా జరుగుతోంది, ఆ కుటుంబానికి అదేమైనా శాపమా అని కూడా అన్నారు చాలా మంది. లేటెస్ట్ గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ సంఘటనల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, నందమూరి తారక రామారావు గారి కుటుంబం గురించి మాట్లాడుకున్నట్లయితే, తారక రామారావు గారి తండ్రి పేరు వెంకట లక్ష్మయ్య. ఈయన ఆ రోజుల్లోనే నిమ్మకూరులో పేరు మోసిన రైతు, అంతేకాకుండా ప్రముఖ వ్యక్తి అని చెప్పాలి. ఆ ఊరికి పెద్దగా మోతుబరి రైతుగా ఎంతో మంచి కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తి. అలాంటి నందమూరి తారక రామారావు గారి తండ్రి అయిన నందమూరి వెంకట లక్ష్మయ్య ఒకానొక సందర్భంలో తన కొడుకు అయిన తారక రామారావు గారు నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలోనే హైదరాబాద్ లోని షాద్ నగర్ లో కొన్న పొలాన్ని చూడటానికై రావడం జరిగింది. ఇక కొడుకు కొన్న పొలంని దగ్గరుండి చూసుకోవడం మాత్రమే కాదు, స్వతహాగా ఆయన కూడా ఓ రైతు అవడంతో పొలం పనులన్నీ ఆయనే దగ్గరుండి జరిపించేవారు. ఇలాంటి నేపథ్యంలోనే ఓ రోజు పొలం పనులు ముగించుకొని సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆయన ఘోరమైన యాక్సిడెంట్ లో కన్నుమూసిన సంఘటన రామారావు గారిని ఎంతగా కుదిపివేసింది అంటే, తన తండ్రిని పొట్టన పెట్టుకున్న ఆ పొలం తనకు వద్దని ఆ 200 ఎకరాల పొలాన్ని ఆయన వెంటనే అమ్మేయడం కూడా జరిగింది. అలా తన తండ్రితో మొదలైంది ఆ సంఘటన. ఇక ఆ సంఘటన జరిగిన కొంతకాలానికే తారక రామారావు గారికి చేదోడు వాదోడుగా, రాముడి వెంటే లక్ష్మణుడిగా ఉన్న ఆయన తమ్ముడు అయిన నందమూరి త్రివిక్రమరావు గారి కుటుంబంలో జరిగిన సంఘటన. నందమూరి త్రివిక్రమ రామారావు గారికి కూడా 2 కొడుకులు, కళ్యాణ్ చక్రవర్తి, హరిన్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైనం. ఇదిలా ఉంటే హరిన్ చక్రవర్తి అతడు కూడా ఒకానొక సందర్భంలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి కన్ను మూశారు. అలా ఒకటే కుటుంబంలో వెనువెంటనే 2 విషాదకరమైన సంఘటనలు. మొదట తన తండ్రిని కోల్పోవడం, ఆ తర్వాత తన తమ్ముడి కొడుకు కూడా అలాగే సరిగ్గా రోడ్డు ప్రమాదానికి గురయ్యి కన్ను మూసిన వైనం. ఇదిలా ఉంటే ఇక తర్వాత జరిగిన సంఘటనల గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో జరిగిన సంఘటన. నందమూరి తారక రామారావు గారి మనవడు అంటే స్వయాన హరికృష్ణ గారి కొడుకు అయిన జానకిరామ్ కూడా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి కన్నుమూశారు. సంఘటన జరిగిన కొంతకాలానికే నందమూరి హరికృష్ణ గారు కూడా ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగి కన్నుమూయడం. కొంతకాలానికే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకానొక సందర్భంలో కారులో ప్రయాణిస్తుండగా ఆయన ఘోరమైన రోడ్డు ప్రమాదం తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ పాలు అయినవైన. అలా చూసుకున్నట్లయితే తారక రామారావు గారి కుటుంబంలో 4 తరాలుగా వరుసగా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగి అతని కుటుంబ సభ్యులు అంటే తండ్రిని, ఆ తర్వాత తమ్ముడి కొడుకుని, ఆ తర్వాత తన మనవడిని, సొంత కొడుకుని కోల్పోయిన నేపథ్యం. అలా 4 తరాలుగా రామారావు గారి కుటుంబంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ విధంగా నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో ఏర్పడ్డ ఈ వరుస విషాదకరమైన సంఘటనలు ఇంకొకసారి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేశాయి. అలా 4 తరాలుగా రామారావు గారి కుటుంబంలోని కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి కన్ను మూసిన వారే. ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.